ఎవరైనా మీ మనసును నొప్పిస్తే ఆ బాధ మనసులో నెమ్మదిగా మంటలా మండుతుంది. కాని శ్రీకృష్ణుడు చెబుతారు, మనసు బాధలో కాదు, అర్థంలో బలంగా ఉంటుంది. ప్రతిరోజూ కొంచెం కొంచెం కష్టపడితే ఒకరోజు అద్భుతాలు జరుగుతాయి. కాని ఆ ప్రయాణంలో మనసు నొప్పించే మాటలు, మోసాలు, విరహాలు కూడా వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఎలా నిలబడాలి? ఎవరిమీద నమ్మకం పెట్టుకోవాలి? ఈ వీడియోలో శ్రీకృష్ణుడి జానమేమైన మాటల ద్వారా కోపం, నమ్మకం, సంబంధాలు, గర్వం మరియు మనసు శాంతి గురించి జీవితాన్ని మార్చగల గీతా బోధలతో తెలుసుకుందాం. వినండి, చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ వాక్యాలు ఒక్కసారి మనసులోకి దిగితే బాధ కూడా బలంగా మారుతుంది, మౌనం కూడా మార్గదర్శకత్వంగా మారుతుంది. ప్రతిరోజూ కొంచెం కొంచెం కష్టపడితే ఒకరోజు అద్భుతాలు జరుగుతాయి. పెద్ద పెద్ద కలలు కూడా చేయలేనివి. కోపంలో మనిషిని గుర్తుపెట్టుకో, ఏళ్ల తరబడి ఉన్న సంబంధం ఒక్క క్షణంలో బయటపడుతుంది. నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించు. నమ్మకం అద్దంలా ఉంటుంది, ఒకసారి పగిలితే అంటదు. జీవితంలో అంతగా వంగకు, ప్రజలు నీవు కూడా మనిషివని మరచిపోతారు. రాజీపడు కాని ఆత్మను అమ్మకు. సంబంధం ఎప్పుడూ ముగియదు, కేవలం ఆగపోతుంది. కళ్లలోనో జాపకాలలోనో రాయి బరువుగా ఉంటుంది, అయినా నీటిలో మునిగిపోతుంది. అందుకే గర్వం చేయకు, నీ స్థాయి ఎంత ఎత్తైనా సంబంధాలు వాళ్లతోనే ఉంచు. అవసరం వచ్చినప్పుడు నీ పక్కన నిలబడేవాళ్లతో. లేకపోతే కొందరు కాళ్లు పట్టుకుంటారు అవసరంలో, తర్వాత గుర్తించడానికి కూడా నిరాకరిస్తారు. కలియుగం లోతుగా వచ్చిన కొద్దీ మనిషి స్వార్థంగా మారతాడు. భరించడం నేర్చుకున్నవాడు మాట్లాడడం మానేస్తాడు. ఇంట్లు పడిపోతున్నాయి, భవనాలు నిర్మితమవుతున్నాయి, పైకప్పులు గట్టిగా అయ్యాయి కాని సంబంధాలు మట్టిలా చెల్లాచెదురవుతున్నాయి. శ్రీకృష్ణుడు చెప్తారు, ఒకసారి కళ్లలోంచి పడిపోయినవాడిని ఎత్తడానికి సమయం వృధా చేయకు. నిన్ను వదిలేసినవాడిని జ్ఞాపకం కూడా చేసుకోకు. అప్పుడప్పుడు సొంతవాళ్లకు నీవు సొంతమని మళ్లీ మళ్లీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే సమయం క్రూరంగా నేర్పుతుంది, నీ లేకుండా వాళ్లకు బ్రతకడం వచ్చేస్తుందని. అందుకే కేవలం ప్రేమ మాత్రమే కాదు, భావన కూడా అవసరం. దారి అడిగే ముందు ఆలోచించు, అడిగేవాడు స్వయంగా తప్పిపోయినవాడు కాదా అని. స్వయంగా అపూర్ణులైనవాళ్లు నీకు పూర్తి గమ్యం ఇవ్వలేరు. ఒక జోక్ మీద రెండోసారి నవ్వు రాకపోతే ఒక బాధ మీద ఎందుకు మళ్లీ మళ్లీ ఏడుస్తావు? అప్పుడప్పుడు జీవితం వదిలేయడం కాదు, నేర్చుకోవడం. అదృష్టం, ఉదయం నిద్ర రెండూ చాలా ఆలస్యంగా మేలుకుంటాయి, ఎప్పుడు చాలా కోల్పోయాక. బంసి నేర్చుకో, దానిలో రంధ్రాలున్నా పాట పాడుతుంది. పగిలిపోవడం అవసరం లేదు, కొంచెం భరించడం కూడా ఒక కళ. ఎప్పుడూ ఎవరితోనూ హృదయం కలపలేదు, ఎప్పుడూ ఎవరూ హృదయంతో కలవలేదు. అందుకే సంబంధాలు నడపడం కష్టమైపోయిందంటారు. సాక్షి నుంచి పూలు తీసి తెలుసుకున్నా ఈ లోకంలో మంచిగా ఉండడం కూడా తప్పు. అబద్ధ హామీలు, అబద్ధ మనుషుల కంటే ఒంటరితనం మేలు, కనీసం అందులో శాంతి ఉంటుంది. సంబంధాలు దైవానుగ్రహంతో వస్తాయి, కాని నడపడానికి సామర్థ్యం స్వయంగా పెంచుకోవాలి. ఎవరైనా రూటు చేస్తే మనవడం నేర్చుకో, ఎవరైనా పగిలితే అలంకరించడం నేర్చుకో. సంబంధాలు కేవలం కలుపుకోవడం మాత్రమే కాదు, వాటి నీడ కూడా వెంట వస్తుంది. ప్రేమ అది కాదు లోకానికి చూపించేది, ప్రేమ అది లోపల నిశ్శబ్దంగా జీవించేది. కాస్ హృదయం రాయిదైతే ఇంత గాయాలు ప్రభావం చూపేవి కావు. హామీలు, మాటలు దాటి ప్రేమ కేవలం ఒక భావన, చెప్పలేదు కాని నడిపించేది. మోసగాడి స్వభావం మారదు, ఒకసారి చేస్తే మళ్లీ చేస్తాడు. అబద్ధానికి రంగు వేసినా సత్యం మెరుపు దాచలేదు. మనం మన అమూల్య సంబంధాలను మన అబద్ధ అహంకారంలో కాల్చేస్తాము. కళ్లలో గౌరవం, నాలుకలో మర్యాద లేకపోతే ప్రతి సంబంధం పగులుతుంది. నిజమైన సంబంధాలకు దగ్గరలో అవసరం లేదు, భావనే చాలు. దగ్గరలో ఉన్నా దూరంగా ఉన్నా భుజంపై ఎవరో చెయ్యో లేక హృదయంలో వాళ్ల జ్ఞాపకమో అంతా చెప్పేస్తుంది. సంబంధాలు తాళం లాంటివి, తాళం చెవితో తెరిస్తే మళ్లీ మళ్లీ ఉపయోగపడతాయి, సుత్తితో అయితే ఒక్కసారే. రోజూ ఎవరో ఒకరు కోపంగా ఉంటారు, ఇప్పుడు సంబంధాలు చూసుకుంటూ అలసట వస్తోంది. శాంతి ఆశించిన వాళ్లే గుండెలు దెబ్బలు తీస్తున్నారు. ఫిర్యాదులకు కూడా ఒక పరిధి ఉంటుంది, ప్రతి ఒక్కరికీ అంతా చెప్పలేము. పేదవాడి పిల్లవాడు ప్రతి విషయానికి ఫిర్యాదు చేయడు, ఎందుకంటే సమయం ముందే జీవిత పాణ్యాలు నేర్పించింది. స్వంత బాధలు, ఇతరుల సంతోషాలు లెక్కించడం మానే,
ఇదే గందరగోళాలకు కారణం. లాభం తీసుకుని అలసిపోయావా అయితే నీ పడిపోయిన ఆలోచనను ఎత్తుకో. కొందరు ఆలోచించి హృదయాలతో ఆడతారు. మనమైతే జోక్లో కూడా ఎవరినీ బాధపెట్టడానికి భయపడతాము. శ్రీకృష్ణుడు చెప్తారు, సమయం ఒకేలా ఉండదు స్వామీ. ఇతరులను ఏడిపించినవాళ్లు కూడా ఏడవాల్సి వస్తుంది. కాని సమయమే గొప్ప గురువు. ప్రతి మోసానికి లెక్క ఉంచుతుంది. ఎవరినైనా మోసం చేయడం ఒక అప్పు, ఒకరోజు తిరిగి వస్తుంది. కాని బహుశా అప్పుడు మనిషి అతి బలహీనంగా ఉంటాడు. అబద్ధం, మోసం, సాకులు కొంచెం సమయం శాంతి ఇస్తాయి. కాని అవి అగ్నిలాంటివి, బూడిద కూడా తర్వాత కాలుస్తుంది. అబద్ధం వేగం ఎక్కువైనా గమ్యం దగ్గర సత్యమే తల ఎత్తుకుని నిలబడుతుంది. తప్పు అది కాదు మోసం చేసేవాడు, తప్పు అది మళ్లీ మళ్లీ అవకాశం ఇచ్చేవాడు. సొంతవాళ్లనుంచి వచ్చిన కన్నీళ్లను ఎవరు కొనరు మార్కెట్లో. వాళ్లు ఇచ్చిన గాయాలకు ధర పెట్టలేరు. నేను కొన్ని కన్నీళ్లు అమ్మడానికి మార్కెట్కు వెళ్లాను. ప్రతి కొనుగోలుదారు చెప్పాడు, సొంతవాళ్లు ఇచ్చిన బాధలు అమ్మబడవు. నీతో ముడిపడిన మాటలు ఇప్పుడు గాలుల్లో చెల్లాచెదురయ్యాయి. నీ సరళతలో చుట్టబడిన మోసాలు ఇప్పుడు మార్కెట్లో చర్చలయ్యాయి. ఒకప్పుడు మనం నిశ్శబ్దంగా దారులు నడిచాము. ఇప్పుడు నీ పేరుతో మన మౌనం కూడా మాట్లాడుతోంది. అవసరం లేదు ప్రతి ఒక్కరూ మనల్ని అర్థం చేసుకోవాలని. త్రాసు కేవలం బరువు కొలుస్తుంది, గుణం కాదు. స్వయంతో స్నేహం ఏర్పడ్డప్పుడు తెలిసింది, నా లోతులను నాకంటే ఎవరు బాగా అర్థం చేసుకోలేరు. ఈ లోకం కొద్ది క్షణాల పరిచయంలోనే మనిషికి పూర్తి కళ్ళు ఇస్తుంది. కొంచెం పేరు వచ్చిందంటే ముఖాల నకళ్లు మారుస్తారు. అందులో ఒక నిజమైన గుర్తింపు కోల్పోతుంది. జీవితంలో గొప్ప దురంతం మీదే. ప్రజలు మనిషి అవ్వడానికి ముందే ప్రసిద్ధి కావాలనుకుంటారు. నా ఊరిలో దేవుళ్ల కొదవలేదు, కాని మనుషులు దొరకడం లేదు. సంబంధాలు దూరమైతే విధేయత కూడా దారి మార్చుకుంటుంది. సమయానికి పక్కన నిలబడనివాళ్లు, రక్త సంబంధాలు కూడా కేవలం ఆడంబరమే. అనవసరం, అర్థం లేకుండా సంబంధాలు ముగేవు స్వామీ. విధేయత ఇప్పుడు షరతుల్లో బంధించబడింది. అహంకారం వచ్చేది మనం ఏదో చేశామని అనిపించినప్పుడు. గౌరవం వచ్చేది లోకం మనం ఏదో చేశామని భావించినప్పుడు. ఈ లోకం యొక్క ఆభాస మంచంపై నిజమైన కష్టం ఎప్పుడు చప్పట్లు కొట్టదు కాని లోపల శాంతి ఇస్తుంది. నీటి తీసుకురమ్మంటే ముందు తాగేవాడు మనిషి కాదు, కాలమే. ఈ జీవితం స్వామీ, ఇక్కడ ప్రతి ఒక్కరు ముందు తమ కోసమే బ్రతుకుతారు. బహుశా అందుకే ఇప్పుడు మందులతో కాదు, శాంతితో నయమవుతారు. గాయాలు, శాంతి ఎవరో మాటల్లో దాగ ఉంటాయి. సమాన దృక్పథం ప్రతి కంట్లో ఉండదు. ఇదే మనిషిని మనిషి నుంచి వేరు చేస్తుంది. శత్రువు ఎప్పుడూ అబద్ధం చెప్పడు, కనీసం సత్యం చెప్పి వెళ్తాడు వదలనని. కాని సొంతవాళ్లు నిశ్శబ్దంగా మోసం చేసి వెళ్తారు. మంచి స్నేహితులు సమయం దొరికినప్పుడు మాట్లాడరు, మాట్లాడడానికి సమయం తీస్తారు. కాని ఇప్పుడు స్నేహం కూడా ఇంటర్నెట్ వేగంతో నడుస్తుంది. నెమ్మదిగా అయితే కనెక్షన్ తెగపోతుంది. నా కోరికలు ఎప్పుడూ పెద్దవి కావు, కేవలం హృదయంలో ఉన్నవాడు కోపం తెచ్చుకోకూడదని. జీవితం ఇంత ఇవ్వు, తలపై చాదర జారకుండా, కాళ్లు కూడా అందులోనే సరిగా ఉండేలా. కాని ఇప్పుడు అంతా దగ్గరలో ఉన్న అపూర్ణత ఉంది. బహుశా శాంతి వస్తువుల్లో లేదు, నిజమైన సంబంధాల్లో ఉంది. సంబంధాలు ఇప్పుడు పుస్తకాల్లో మంచిగా కనిపిస్తాయి. మనం కోల్పోయిందే మనకు ఎక్కువ బాధ కలిగిస్తుంది. పాత బాధలు కాదు, పాత సంతోషాలు. ఒకప్పుడు కళ్లలో మెరుపు తెచ్చిన ఆ క్షణాలు ఇప్పుడు జ్ఞాపకాల్లో కన్నీళ్లు తెస్తాయి. సంబంధాల్లో మనం హృదయం శుభ్రంగా ఉంచామంటే ప్రజలు మనల్ని మూర్ఖులుగా భావించారు. సత్యం చెప్పాలంటే ఎక్కువ గాయాలు సొంతవాళ్ల నుంచే వచ్చాయి. వాళ్లకోసం మనం మన లోకాన్ని సమర్పించాము. మనం సొంతవాళ్ల కుట్రల్లో మనల్ని కోల్పోయాము. వాళ్లు పక్కన నడుస్తున్నారు కాని వాళ్ల శోధన వేరే. మనం వాళ్లను మన జతగాడిగా భావించాము. వాడు దారి బధిరుడు, చూడవలసినవాడు అంధుడు. భాష అర్థం ఇప్పుడు కేవలం శబ్దమైంది. భావనలు గుంపులో దెబ్బతిన్నాయి. ఎక్కువ మంది ఇష్టపడేవాళ్లకు ఇతరుల భావనల విలువ తెలియదు. నీ ఏడుపు ఎవరికి పట్టదు. ఈ లోకం కేవలం ధ్వని వింటుంది, బాధ కాదు. ఇప్పుడు ప్రజలు మట్టినుంచి తయారై కాగితం ముక్కలకు అమ్ముడవుతారు. సమయం గడపడం పేరుతో ఇతరుల జీవితాలు గడిపేస్తారు. తర్వాత క్షమించండి అంటారు. సంబంధాలు నడపడానికి ఉద్దేశ్యం లేకపోతే సంబంధం ఏర్పరచడానికి నటన చేయకు. ఎవరో భావనలతో ఆడడం గొప్ప పాపం. ఆదాయం కేవలం డబ్బు మాత్రమే కాదు, అనుభవం, గౌరవం, సంబంధాలు, ప్రేమ
జీవిత పాక్యాలు అన్నీ ఆదాయ రూపాలే. కొన్ని సంబంధాలు అనుభవం అవుతాయి, కొన్ని పశ్చాత్తాపం. జీవితంలో సంతోషం 3 సార్లు వస్తుంది. ముందు ఆశగా, తర్వాత ఓదార్పుగా, చివరికి రాజీగా. ఈ రాజీలో గొప్ప నష్టం మన లోపలి ఆలోచనలు, మాటలు. ఇవి మన సొంత ఉత్పత్తులు. ఎలా ఉంచుకుంటావో అలా ధర వస్తుంది. ఇవి ఆత్మధర నిర్ణయిస్తాయి, డబ్బు కాదు. నన్ను సొంతమనుకున్నవాళ్లే నా ఇంటిని కాల్చేశారు. మనం లక్షలు సంపాదించి సొంతవాళ్లపై ఖర్చు చేశాము, కాని వాళ్లు అది హక్కుగా భావించారు, ఉపకారం కాదు. అమ్మ చేసింది నిశ్శబ్దంగా తినేసేయ్. చాలామందికి అమ్మ లేదు లేక అన్నం. జోక్ అది కాదు, ఒకరు నవ్వి మరొకరు పగిలిపోతే. నిజమైన జోక్ ఇద్దరూ నవ్వేది, బాధ ఎవరికీ లేనిది. లేకపోతే మాటలు కత్తులు అవుతాయి, సంబంధాలు గాయాలు. నీకు గొప్ప విజయం అప్పుడు వస్తుంది, నిన్ను ఎక్కువ పగలగొట్టినవాడిని నిశ్శబ్దంగా క్షమించినప్పుడు. క్షమించడం ఓటమి కాదు, బదులుగా శాంతి ఎంచుకునే ఆత్మ ఎత్తు. నీ హక్కు ఎవరైనా లాగేయచ్చు, అవకాశం ఎవరైనా దొంగలించచ్చు, కాని నీ సామర్థ్యం ఎప్పుడు కాదు. అది బూడిద నుంచి కూడా పుట్టే అగ్ని. శ్రీకృష్ణుడు చెప్తారు, ఇప్పుడు కాలం అలాంటిది. చెడ్డవాళ్ల సమయం బాగా నడుస్తోంది, మంచివాళ్లు సమయంతో పోరాడుతున్నారు. తెలివితేటలు తప్పనిసరి, కాని ఇతరులను మూర్ఖులుగా భావించడం గొప్ప మూర్ఖత్వం. స్వయంగా అంతా తెలుసుకున్నవాడు స్వయాన్ని కోల్పోతాడు. రండి, సంబంధాలు బలోపేతం చేయడానికి ఒక చిన్న నియమం చేసుకుందాం. ప్రతిరోజూ కొంచెం మంచి జ్ఞాపకముంచుకో, కొంచెం చెడు మరచిపో. జ్ఞాపకాల్లో చిరునవ్వు ఇచ్చే సంబంధాలు ఎప్పుడూ పగలవు. కుటుంబం కంటే గొప్ప జీవితం లేదు, తండ్రి కంటే గొప్ప సలహాదారు లేడు, అమ్మ నీడ కంటే గొప్ప లోకం లేదు, అన్నకంటే మంచి భాగస్వామి లేడు, చెల్లికంటే గొప్ప శుభాకాంక్ష లేదు. ముఖ సౌందర్యం వయస్సుతో పోతుంది కాని చరిత్ర సుగంధం తరతరాలు ఉంటుంది. మళ్ళీ ప్రశ్న వస్తుంది, లోకంలో నిజంగా ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అవును, ఆశించడం గొప్ప బలహీనత అని తెలుసుకున్నవాళ్లు. నది తీయటి ఎందుకంటే ఎప్పుడూ ప్రవహిస్తూ ఇస్తూ ఉంటుంది. సముద్రం ఉప్పగా ఉంటుంది ఎందుకంటే అంతా లోపల దాచుకుంటుంది. కాలువ దుర్వాసన ఎందుకంటే ఆగపోయింది. ఆగపోవడం జీవితంలో కుళ్ళు తెస్తుంది, గతి మాత్రమే జీవితం. ఇస్తూ ఉంటే ప్రజలు జ్ఞాపకముంచుకుంటారు, తీసుకుంటూ ఉంటే మరచిపోతారు, ఆగపోతే కరుణిస్తారు. అయినా ప్రజలు ఇతరుల తప్పులు వెతుకుతూ బిజీగా ఉంటారు. బహుశా స్వయాన్ని మార్చుకోవడానికి ధైర్యం లేదు. కాని స్వయాన్ని మార్చుకున్నవాడు ఇతరులను విమర్శించడంలో సమయం వృధా చేయడు. సమయం తీసుకో స్వయం పరిశీలనకు. సమయంతో మనం పెద్దవుతాము, ఆలోచనలతో ఎత్తవుతాము. ప్రతిసారి స్వయాన్ని ఇతరుల కంటే ఉత్తమంగా నిరూపించుకోవడంలో పడకు. స్వయాన్ని స్వయంతో ఉత్తమంగా చేసుకో. నిజమైన పోటీ బయట ఎప్పుడూ ఉండదు. మళ్ళీ ఎవరైనా అంటారు, ఎంతకాలం స్వయాన్ని మెరుగుపరుచుకుంటావు? అప్పుడు చిరునవ్వు చెప్పు, శ్వాస ఉన్నంతవరకు ప్రయత్నం కొనసాగుతుంది. ఆగపోయినవాడే ముగసిపోయాడు. జీవితం ఇవ్వడం తెలుసు కాని ఎప్పుడు ఏమిటి అది స్వయంగా నిర్ణయిస్తుంది. ఫిర్యాదులు వాళ్లకు కూడా ఉంటాయి, అంతా దొరికిన వాళ్లకు. అందుకే ఫిర్యాదుల ముందు కృతజ్ఞత చెప్పడం నేర్చుకో. జీవితం మారేది దృక్పథం మారినప్పుడు. వస్తువులు ఉపయోగించడానికి, ప్రజలు ప్రేమించడానికి. కాని ఈ క్రమం తారుమారు అయితే సంబంధాలు నాశనమవుతాయి. మళ్ళీ ఆలోచించు, ఎవరు గొప్ప మనిషి? బహుశా ఈ లోకంలో లేనివాడు, లేక ఇంకా రానివాడు, లేక మనకు సంబంధం లేనివాడు. ఎందుకంటే ఎవరైనా మన జీవితంలో చేరినప్పుడు ఆశలు పుడతాయి. ఆశలే గొప్ప భారం. అందరూ నీతో సంతోషంగా ఉంటే నీవు చాలా రాజీలు చేశావని అర్థం. నీవు అందరితో సంతోషంగా ఉంటే చాలా క్షమించావని. క్షమించడం కూడా ఒక కళ. బలహీనం చేయదు, లోపల నుంచి విడుదల చేస్తుంది. స్వయాన్ని క్షమించడం నేర్చుకుంటే ఇతరులను అర్థం చేసుకోవడం సులువు. నీ ఇమేజ్, ప్రవర్తన, చరిత్ర నీ వయస్సు కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. నీవు వెళ్ళిపోతావు కాని నీ గుర్తింపు మిగిలిపోతుంది. అందుకే శాంతిని పొందడం కాదు, పంచడం నేర్చుకో. శాంతి ఇచ్చేవాడే శాంతికి అర్హుడు. శాంతి కోసం తిరగకు, దాన్ని జీవించు. ఇతరుల బాధల్లో నీవాటా ఓదార్పు పంచి, ఎవరో అలసిన కళ్లలో చిరునవ్వుగా మిగిలిపో. నీ జీవితం స్వయంగా అందంగా మారిపోతుంది. శ్రీకృష్ణుడు చెప్తారు, ఇప్పుడు గౌరవం ఆత్మశుద్ధి ఉన్నవాడికి కాదు, అవసరం ఉన్నవాడికి. అవసరం ముగసిన వెంటనే గౌరవం కూడా ముగసిపోతుంది.
ఉన్నట్టు లేదు. ఎప్పుడూ ఎవరితోనూ హద్దుమీరిన అనురాగముంచకు. ఎందుకంటే ఆ మనిషి హద్దుమీరి దూరమైతే లోపల ఏదో పగిలిపోతుంది, మళ్ళీ అంటదు. ఆశలు తక్కువ ఉంచు, బాధలు కూడా తక్కువ. ప్రజలు ఏమంటారు అని పట్టించుకోకు. నీ కళ్లలో నీవు పడిపోకుండా. ఆలోచనలోతు హద్దు దాటి కిందికి వెళ్తే సంబంధాల ఉపరితలంపై పగుళ్లు వస్తాయి. సంబంధాలు తక్కువ చేసుకో, కాని ఆత్మతో నడిపించు. మెరుగైన శోధనలో గొప్పవాటిని కోల్పోతారు, అర్థమైనప్పటికీ చాలా ఆలస్యం. ఇల్లు మారినా, సమయం మారినా సరే, కాని సొంతవాడు మారితే హృదయం ఏడుస్తుంది. అవును, ఇదే జీవితం. ప్రతి మార్పు వెనుక ఒక సంకేతముంటుంది. కాని మనం ఆ సంకేతాలు చదవగలమా? అప్పుడప్పుడు చిన్నమాట ఎవరో మనసులో పెద్ద ముడివేస్తుంది. తర్వాత సంబంధం కాదు, లెక్కలు ఉంచుతాడు. ఎప్పుడూ మరచిపోకు, చేతులతో కట్టిన ముడులు అప్పుడప్పుడు పళ్లతో విప్పాలి. నీవు ఇతరులతో చేసింది నీతో జరగదని అనుకోకు. ఈ సంసారం గుండ్రంగా ఉంది, కర్మలు తిరిగవస్తాయి. గోడలకు చెవులుంటే దేవదూతల చేతుల్లో కలం కూడా ఉండవచ్చు. మనం లోకం కంటే ఆ పరమాత్మను ఎక్కువ జాగ్రత్త చేసినప్పుడు భయం కాదు, నమ్మకం పుడుతుంది. మంచి చేసి దర్యాలో పడేయి, చివరికి ఏమీ తోడురాదు. కేవలం మంచి ఆలోచన, మంచి కర్మలు. 4 రోజుల జీవితం నవ్వుతూ గడిపేయి. ఎవరి హృదయం బాధపెట్టకు. ఇవాళ నీవు ఇచ్చింది రేపు తిరిగి వస్తుంది. మంచి చేస్తే బహుశా మంచి జరుగుతుంది. ఎందుకంటే పరమాత్మ ఆలస్యంగా లెక్కిస్తాడు, కాని తప్పు చేయడు. తల్లిదండ్రుల మాటలు అప్పుడప్పుడు కఠినంగా అనిపిస్తాయి, కాని ప్రభావం కఠిన మందులాంటిది, నెమ్మదిగా నయం చేస్తుంది. వాళ్లపై నమ్మకముంచు, మందుపై ఉంచినట్టు. వాళ్లు కూడా నీ మేలు కోసమే. దునియాదారుల ముందు నీ బాధను ఎప్పుడూ బయటపెట్టకు. అక్కడే గాయాలు ఉన్న చోట వదిలేస్తారు. లోకం బాధపై ఉప్పు చల్లడం మానదు. ఇప్పుడు గాయాలు అడగరు, డ్రామా చూడడం ఇష్టం. నీకు అనిపిస్తే పరిస్థితులు చేతుల్లోంచి జారిపోతున్నాయి, అంతా ఇసుకలా జారుతోందంటే ఒకసారి ఆ చెట్టును చూడు. ప్రతి శరదృతువులో ఆకులు కోల్పోతుంది, అయినా ఆశ వదలదు. తదుపరి వసంతం కొత్తది తెస్తుందేమో అని. నీ జీవితంలో బాధ్యత వచ్చిందంటే భారంగా భావించకు. బాధ్యత ఒక మందు, ఒకసారి తాగితే జీవితాంతం అలసట రానివ్వదు. నీ ఉనికి లేకుండా లోకం మారిపోతుందని అనుకోకు. నీవు లేకముందు కూడా ఈ లోకముంది, నీవు వెళ్ళిపోయాక కూడా ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్దవాళ్లు వచ్చి వెళ్ళిపోయారు, లోకం ఆగలేదు. అందుకే నీవు ఎందుకు ఆగపోతావు? ఎవరైనా చేతి గీతల్లో భవిష్యత్తు వెతకడం మొదలు పెడితే అర్థం చేసుకో. వాడి చేతుల్లో బలం, మనసులో నమ్మకం పోయాయి. నమ్మకం పోతే అదృష్టం కూడా తలుపు తట్టడానికి అలసిపోతుంది. జ్ఞాపకముంచు, జీవితంలో అద్భుత సంఘటనలు ఆశ వదిలేయడానికి చాలా దగ్గరలో జరుగుతాయి. కేవలం ఒక శ్వాస సహనం, ఒక క్షణ ధైర్యం, జీవితం మారిపోవచ్చు. శ్రీకృష్ణుడు చెప్తారు, సమయం, పరిస్థితులపై ఏడవనివాళ్లే ఆ గమ్యాలు తాకుతారు, మిగతావాళ్లు కేవలం కలల్లో చూస్తారు. దొరికింది కోల్పోవడానికి దున్హఖపడకు, దొరకలేదు అని చింతించకు. నీకు రాసినది నీవు ఆపినా వస్తుంది, రాయనిది పరుగెత్తినా రాదు. గుంపు ఎప్పుడూ గుర్తింపు ఇవ్వదు, కేవలం తోసేస్తుంది. నిజమైన గుర్తింపు ఒంటరితనంలో ఏర్పడుతుంది, నీవు స్వయంతో కలిసినప్పుడు. నీ ఒంటరితనమే నిన్ను మనిషిని చేస్తుంది, లేకపోతే ఈ లోకం నిన్ను గుంపులో గొర్రెగా మారుస్తుంది. ఎంత నవ్వినా ప్రజలకు నీ కన్నీళ్లే కావాలి, అందులో వేళ్లు ముంచి ఉప్పు కలపడానికి. అందుకే ఏడవాలంటే ఇంట్లో ఏడువు, తలుపు ఎప్పుడు నవ్వుతూ తెరువు. ఈ లోకానికి నీ పగిలిపోవడం కనిపించదు, నీలోకి దూరి నిన్ను దోచుకోవడం తెలుసు. లోకం వాళ్లు ఏమిటి? నీ ఉన్నతి చూసి మండుతారు, వైఫల్యం చూసి నవ్వుతారు. మంచిగా ఉండాలంటే తల్లిదండ్రులు, దైవం కళ్లలో ఉండు, మిగతావన్నీ సమయంతో మారిపోతాయి. ఈ లోకంలో గాయమైన గాయాలు సొంతవాళ్లే ఇస్తారు, ఎందుకంటే పరాయివాళ్లు ఉపరితలం తాకుతారు. వేళ్లు కదిల్చే శక్తి సొంతవాళ్లలోనే ఉంటుంది. సత్యం ఇదే. అనుభవం చెప్తుంది, చెడ్డ సమయం వచ్చినప్పుడు చిన్నవాళ్లు పెద్దవాళ్లకు కళ్ళు చూపిస్తారు. ప్రజల నిజమైన స్థాయి అప్పుడు కనిపిస్తుంది, నీ దగ్గర ఏమీ మిగలనప్పుడు. ఇప్పుడు చూడు, మనిషి ఉన్నతి ఇంత అయింది. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడిని చూడగలడు, వినగలడు, కాని పక్కన కూర్చున్న సొంతవాడి బాధను చూడలేడు, భావించలేడు. ఇప్పుడు మనిషి నడక డబ్బు, ధర్మంతో మారుతుంది. డబ్బు సమృద్ధిగా ఉంటే అహంకారంగా నడుస్తాడు, ధర్మం సమృద్ధిగా ఉంటే వినయంగా నడుస్తాడు.
అహంకారం తలపై ఎక్కితే మనిషి మనిషిని చూడడు. ఇంటి పైకప్పుకు ఎక్కితే స్వంత ఇల్లు కనిపించదు. శ్వాసలు ఎవరి ఎదురుచూపు చూడవు. లేక నడుస్తాయి లేక ఆగపోతాయి. అందుకే చింత అవసరమంత మాత్రమే, జీవితం ముగసిపోయేలా కాదు. ఎప్పుడు మరచిపోకు. పూలతో నడవడం నేర్చుకో. వధువరుల పెళ్లైనా అంత్యక్రియలైనా పక్కన ఉంటాయి. కాని మనిషి సమయం చూసి సంబంధాలు నడిపిస్తాడు. ప్రతి ఒక్కరూ ఓదార్పు ఇస్తారు, కాని ఎక్కువ ఓదార్పు ఇచ్చేవాడు స్వంత బాధలో ఒంటరిగా ఉంటాడు. ఇచ్చేవాళ్లు చాలామంది, పంచేవాళ్లు తక్కువ. ఇప్పుడు కొత్త ధనవంతుల ఇంటికి వెళ్తే ప్రతి వస్తువు ధర చెప్తారు. ఎందుకంటే వాళ్లకు ధర తెలుసు, కదర తెలియదు. జీవితంలో ఏదైనా గొప్ప చేయాలంటే ముందు అర్థం చేసుకో, శాంతి బలహీనత కాదు, గొప్ప శక్తి. నెమ్మదిగా నడవడం ఓటమి కాదు, గమ్యంపై పూర్తి నమ్మకముందని చూపిస్తుంది. ప్రతి వస్తువును పట్టుకోవడానికి తొందర, ప్రతి ప్రశ్నకు తక్షణ సమాధానం, ఇవన్నీ లోపల భయం గుర్తులు. కాళ్ళు నెమ్మదిగా పెట్టు. ఓడనుంచి దిగేటప్పుడు భూమి కొండలపై జారుతుంది. అప్పుడప్పుడు గట్టిగా కనిపించేది స్థిరం కాదు. అందుకే లోపల స్థిరత్వాన్ని పట్టుకో. బయటి లోకం ప్రతిరోజూ మారుతుంది. సమయం దెబ్బ నిన్ను పగలగొడుతోందంటే భయపడకు, నిన్ను తయారు చేస్తోంది కూడా. పగలేదే మళ్లీ మెరుస్తుంది. అగ్ని పరీక్ష బంగారానికి మాత్రమే కాదు, మానవ ఆత్మకు కూడా. జీవితంలో ముందుకు సాగాలంటే ముందు సహనం, సహకారం ఇవ్వాలి. తొందరపడకు, శాంతంగా ఉండు. ఈ జీవితం ఒక ప్రక్రియ, తక్షణ ఫలితాల ఆట కాదు. మాలివంద కుండల నీళ్లు పోసినా ఫలాలు ఋతువు వచ్చినప్పుడే వస్తాయి. నీ ప్రయత్నాలకు కూడా స్వంత ఋతువులు ఉంటాయి. ప్రతి పూలకు ఒక వయస్సు, ప్రతి ఫలానికి ఒక సమయం. నీవు ఏమి చేసినా ప్రకృతి తన నియమాల నుంచి మారదు. మనం ప్రకృతిని చదవడం మరచిపోతాము. కాని ఒకసారి ఆగిచూస్తే ప్రతి చెట్టు, ప్రతి ఊట, ప్రతి సూర్యకిరణం ఇదే చెప్తున్నాయి, జరుగుతున్నది సమయానుసారంగా జరుగుతుంది. నీలో సహనం వేళ్లు లోతుగా ఉండాలి. ఇప్పుడు విను ఒక కథ. ఒక యాత్రికుడు గుర్రంపై సవారీ చేస్తున్నాడు. దారిలో గుర్రానికి దాహం వేసింది. ఒక రైతు దగ్గరకు చేరాడు. ఎద్దులతో రహట్ నడుపుతున్నాడు. రహట్ ధ్వని విని గుర్రం భయపడి నీళ్లు తాగలేదు. యాత్రికుడు రైతును అడిగాడు, ఎద్దులు ఆపు కొంచెం, ధ్వని ఆగితే గుర్రం నీళ్లు తాగుతుంది. రైతు చిరునవ్వు చెప్పాడు, ఎద్దులు ఆగితే నీళ్లు రావడం ఆగపోతుంది. నీళ్లు ఈ ధ్వనిలోనే వస్తాయి. ఇదే జీవితం. నీకు కావలసింది ఎప్పుడు శాంతిలో రాదు, ఆ ధ్వనిలోనే వస్తుంది. అడ్డంకలుంటాయి, అసౌకర్యముంటుంది, తిట్లు వినిపిస్తాయి, ఇంటి సమస్యలు ఉంటాయి, డబ్బు ఇబ్బంది ఉంటుంది, మనసు పగలిపోతుంది, నమ్మకాలు చెల్లాచెదురవుతాయి. అయినా చేయాలంటే ఈ ధ్వనిలోనే చేయాలి. శ్రీకృష్ణుడు చెప్తారు, అనుకూలంగా ఉంటేనే మొదలు పెడతాననుకుంటే జీవితం అక్కడే ఆగపోతుంది. అనుకూలత ఎప్పుడూ స్థిరం కాదు, ప్రతిరోజూ కొత్త శబ్దం తెస్తుంది. సంబంధాల గొడవలు, సమాజం వేళ్లు, స్వంత వైఫల్యం భారం. కాని మనసులో అగ్ని ఉంటే ఇవన్నీ నేపథ్య శబ్దాలుగా మిగిలిపోతాయి. గమనించు, అన్నీ సరిగ్గా అయ్యాక మొదలు పెడతానని వదిలేస్తే, ఇప్పుడున్నదానితోనే ముందుకు సాగాలని మొదలు పెడితేనే జీవితం నిజమైన ప్రారంభం. ప్రక్రియపై నమ్మకముంచు. జీవితంలో అంతా నెమ్మదిగా జరుగుతుంది. ఎంత ఒత్తిడి చేసినా ఆలస్యమే. సముద్రాన్ని అడిగావా సత్యమని? సముద్రం ఎప్పుడూ ఎవరి నిర్వచనం కాలేదు. అప్పుడు దొంగ, పోషకుడు, హంతకుడు, దాత. కాని సముద్రం ఏమి చేస్తుంది? అంతా తన అలల్లో ఆవరించి ఒకే అలలో మట్టిచేస్తుంది. ఎందుకంటే లోక నిర్వచనాలు తాత్కాలికమని తెలుసు. స్థిరం కేవలం నీ కర్మ. ప్రజలు నీ గురించి ఏమంటారు ముఖ్యం కాదు, నీవు స్వయాన్ని ఏమనుకుంటావు ముఖ్యం. ఒకరోజు స్వయంతో చెప్పడం మొదలుపెడితే, నేను సమర్థుడిని, శాంతంగా ఉన్నాను, ఎవరి అంగీకారం అవసరం లేదు. ఆ రోజు నీ జీవితం నీ నియంత్రణలోకి వస్తుంది. ఇప్పుడు ఆ ఎంపిక గురించి. చరిత్రలో గాయమైన పాణ్యమైనదే. దుర్యోధనుడు బలం కోరాడు, అర్జునుడు బుద్ధి కోరాడు. ఒకడు సైన్యం, మరొకడు సారథి. కాని యుద్ధంలో శక్తి మాత్రమే విజయమిస్తుందా? కాదు. శక్తితో కేవలం పోరాటం, బుద్ధితో దిశ, దిశతో నిజమైన విజయమార్గం. స్వయంతో ఎప్పుడైనా అడిగావా మనం ఎందుకు ఓడిపోతాము? మనం జీవితం యుద్ధమని అనుకుంటాము. కాని నిజంగా జీవితం యోగం, కోరికలు, ఇచ్ఛలు, క్రోధం, అహంకారంతో ప్రతిరోజూ ఆత్మిక యుద్ధం. ఇచ్ఛలు తప్పు కావు,
వాటిపై పాలన తప్పు. ఇచ్ఛలు ప్రేరణగా ఉన్నంతవరకు ఎత్తులు ఇస్తాయి. వాటి నియంత్రణలోకి వచ్చిన రోజూ అలసిపోతాయి, పగలగొడతాయి. ఇచ్ఛలు పరిమితంగా ఉంటే సంకల్పం, అనంతంగా ఉంటే అసంతృప్తి అగ్ని. నీకు శాంతి కావాలా లేక విజయం? విజయం గుంపులో ఉండి సాధ్యం, శాంతి ఒంటరిగా లోపల శాంతిని వినగలిగితే. ధనం కణం కణం నుంచి వస్తుంది, గుణం క్షణం క్షణం మేలుకొలుపుతో. అందుకే ధనవంతుడు అవ్వాలంటే కఠిన కష్టం, గుణవంతుడు అవ్వాలంటే ప్రతిశ్వాసను సార్థకం చేయాలి. జ్ఞాపకముంచు, ఈ జీవిత ధనం తదుపరి జన్మలో పనికిరాదు, క్షణాల్లో సంపాదించిన పుణ్యం జన్మలు జన్మలు తోడుంటుంది. ప్రతిరోజూ కొత్త అవకాశం, ప్రతి ఉదయం కొత్త ప్రారంభం, ప్రతి సాయంత్రం స్వయం మంథన సమయం. నీవు ఏమి ఎంచుకుంటావు? కోరిక లేక వివేకం, క్రోధం లేక కరుణ, బలం లేక బుద్ధి. శ్రీకృష్ణుడు చెప్తారు, సముద్రంలా అవ్వు, లాంఛనలు పడినా ప్రవహిస్తాడు. స్తుతులు వచ్చినా ఆగడు. అలలు ఎప్పుడు ఫిర్యాదు చేయవు, ఆశలు పెట్టుకోవు. కేవలం వచ్చి తాకి తిరిగి వెళ్తాయి. నీ జీవితాన్ని కూడా అలా చేయగలవా? ప్రజలు నీ మంచి కర్మల్లో కూడా లోపాలు వెతుకుతారు, చెడ్డ సమయంలో నీ మౌనాన్ని పాపంగా చెబుతారు. నీవు కేవలం కర్మ చేస్తూ ఉండు. అరటి పండ్లలో ఉప్పు వేసి తినేవాళ్లకు రుచి తెలియదు, అలవాటు వ్యాధి. అందుకే అలవాట్లు ఉన్నతంగా చేసుకో. పరిస్థితి ఏమైనా నీ సంతోషంలో ఉండు. నీవు ఏమి ఆలోచిస్తావో, మాట్లాడతావో, రాస్తావో అదే నీవు అవుతావు. ఈ సృష్టిని ఆలోచనల ప్రతిబింబం. మార్కెట్కు వెళ్తావు కదా, వస్తువు కొనేటప్పుడు ఎన్నిసార్లు ఆలోచిస్తావు? పరీక్షిస్తావు, పరఖ్ చేస్తావు, ధర, నాణ్యత సరిపోల్చి చూస్తావు. నీవు ఇచ్చే ప్రతి రూపాయి వృధా కాకూడదని. ఇప్పుడు స్వయంతో అడుగు, నీ శరీరం, మనసు, ఉనికితో ఎప్పుడైనా అలా చేశావా? పరమాత్మ ఇచ్చిన అమూల్య శరీరానికి ఎంత గౌరవమిచ్చావు? ఆత్మదుకాణంలో నీ అలవాట్ల ధర పరిశీలించావా, లేక శరీరాన్ని భౌతికలోక దుకాణంలో అమ్మేశావా? వస్తువు పగిలితే దున్హఖపడతాము, కాని ఆలోచనలు చెల్లాచెదురైతే మౌనంగా ఉంటాము. బట్టల మడతలు సరిచేస్తాము, ఆత్మగాయాలు అలక్ష్యం చేస్తాము. టెన్షన్ ఎందుకు వస్తుందో తెలుసా? నీవు అవ్వాలనుకున్నది కాలేవు, అయ్యావు అది ఒప్పుకోలేవు. ఇదే టెన్షన్ మూలం. కోరికలు, వాస్తవికత మధ్యగాడి బాధ. ఈ గాడిని నింపడం మొదలుపెడితే ఏమవుతుంది? ఆశలు వదిలి ఒప్పుకోవడం మొదలుపెడితే. జీవితాన్ని ఒక్కటే ఒప్పుకుంటే టెన్షన్ స్థానంలో శాంతి వస్తుంది. శాంతి కంటే గొప్ప సుఖం లేదు. ప్రేమ అర్థం చేసుకున్నావా ఎప్పుడైనా? ప్రేమ అంటే ఎవరో నీ అవసరాలు తీర్చడం కాదు. భావనలు అర్థం చేసుకోవడం, మౌనంలో ధ్వని వినడం, కన్నీళ్లు చూడకుండానే బాధ భావించడం. అలాంటివాడు లేకపోతే స్వయంతో ప్రేమ చేసుకో నేర్చుకో. ఒంటరితనాన్ని శిక్షగా భావించకు, ఆత్మ సాక్షాత్కార అవకాశంగా చూడు. గతం పోయింది పోయిందే, గతం బూడిదతో భవిష్యత్తు దీపం వెలగదు. పశ్చాత్తాపం సమయాన్ని తింటుంది, ఒప్పుకోవడం ఆత్మను పోషిస్తుంది. గమనించావా, జీవితంలో ఎక్కువ తప్పులు ఎప్పుడు జరుగుతాయి? తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తర్వాత ఆలోచించినప్పుడు. అందుకే నిర్ణయం ముందు ఆలోచించు, ఆలోచన ముందు శాంతంగా ఉండు, శాంతి ముందు స్వయాన్ని తెలుసుకో. అయినా తప్పు జరిగితే స్వయాన్ని క్షమించు. ప్రతి తప్పు అనుభవం అవుతుంది, ప్రతి అనుభవం మార్గదర్శకం అవుతుంది. ప్రతి ఉదయం స్వయంతో చెప్పు, నాకు ఫిర్యాదులు లేవు, అదృష్టంతోనో పరిస్థితులతోనో. ఈ బ్రతకడం ఇచ్చినందుకు దైవానికి కృతజ్ఞుడిని. ప్రతి సానుకూల ఆలోచన నీ భవిష్యత్తు బీజం, ప్రతి బీజం ఒకరోజు చెట్టుగా ఫలిస్తుంది. కేవలం నమ్మకంతో నీళ్లు పోస్తూ ఉండు. స్నేహితుడు అది నిన్ను గుంపులో కోల్పోనివ్వడు, నీ మౌనాన్ని అర్థం చేసుకుంటాడు. లక్ష్యం అది నిన్ను రాత్రి నిద్రపోనివ్వదు, ఉదయం లేవడానికి ఉత్సాహం ఇస్తుంది. ప్రశంసల ఆకలి స్వయంతో సంతృప్తి లేనివాళ్లకు ఉంటుంది. సమర్థులకు శత్రువులు కూడా సలాం చేస్తారు. ద్వేషం చేసేవాడు ఎప్పుడూ బ్రతికే భ్రమలో ఉంటాడు. ప్రేమ చేసేవాడు ప్రతిక్షణం అమూల్యమని తెలుసుకుంటాడు. ప్రతి మనిషి అమూల్యుడు. సమయాన్ని అడిగాను నీలో ఈ క్రూరత్వమెందుకు? అది చిరునవ్వు చెప్పింది, నన్ను అర్థం చేసుకున్నవాడు ఎప్పుడూ ఫిర్యాదు చేయడు. జీవితాన్ని అడిగాను నీవు ఎందుకు ఇంత కఠినం? అది శాంతమైన నవ్వుతో చెప్పింది, సులువుగా దొరికినవి ప్రజలు విలువ చేయరు. అవును, ఇదేలోక ఫిత్రత్. సులువైనది అలక్ష్యం చేస్తారు, నిర్మలమైనది ఎగతాళి చేస్తారు. ఎప్పుడైనా ఆలోచించావా,
కత్తెర ధారగా ఉంటుంది కాని చెట్టు నరకలేదు. గొడ్డలి బరువుగా ఉంటుంది కాని జుట్టు కత్తిరించలేదు. ప్రతి ఉనికికి స్వంత స్థానం, ప్రతి ఆత్మకు స్వంత పాత్ర. తులన మనిషిని లోపలనుంచి ఖాళీ చేస్తుంది. నీ దౌడుకాని రేసులో గెలవడం ఏమిటి లాభం? శ్రీకృష్ణుడు చెప్తారు, స్వయాన్ని తెలుసుకో, సమాజం చూసే అద్దంలో కాదు, నీలో ప్రతిరాత్రి మాట్లాడే మౌనంలో. దైవాన్ని అడిగాను, నాలో ఈ శబ్దమేమిటి? అది చిరునవ్వు చెప్పింది, నీ కోరికలు వేరు, దారులు వేరు. నీ కలలు ఆత్మవి, కాని నీవు ముఖం అలంకరించడంలో పోయావు. మనిషి ఏమి కోరుకుంటాడు చివరికి? అందంగా కనిపించడమా, లేక అందంగా ఉండడమా? శాంతి పొందడమా, లేక శబ్దం నుంచి పారిపోవడమా? సంబంధాల విలువ మాటల్లో కాదు, భావనల్లో. అప్పుడప్పుడు మౌనం గొప్ప ధ్వని అవుతుంది. నీతో ఎవరైనా అతిగా గర్జిస్తే నీవు సంయమంలో నిలబడు. అది క్షణికం, నీవు శాశ్వతం. అది ఆవేశంలో, నీవు వివేకంలో. ఎప్పుడైనా ఎవరి జీవితానికి కారణం అవ్వు, బాధకు కాదు. నీవల్ల వచ్చిన ప్రతి చిరునవ్వు దైవ దీవెన అవుతుంది. సమయం మనిషి ప్లాన్తో నడవదు, మనిషి సమయం ఏర్పాటు దారుల్లో నడవాలి. ఇది నేర్చుకున్నవాడు దున్హక సుఖం, లాభనష్టం, ఆశ నిరాశలో కదలడు. ఒక సమయం వస్తుంది, అంతా వదిలిపోతుంది. ఇల్లు నాది కాదు, ధనం నీది కాదు, కేవలం ఆత్మభారం, కర్మల లెక్క. కబీర్ చెప్తారు, మట్టి సేకరించి మహలు కట్టారు, ప్రజలు అంటారు నా ఇల్లు, నీది కాదు నాది కాదు, పక్షి బస చేస్తుంది. సత్యం ఇదే. మరణాన్ని అర్థం చేసుకున్నవాడు జీవితాన్ని లోతుగా జీవిస్తాడు. విద్య ముందు సంస్కారం, వ్యాపారం ముందు ప్రవర్తన, దైవం ముందు తల్లిదండ్రుల ఆరాధన. ఈ క్రమం అర్థం చేసుకున్నవాడు నిజ సుఖం అనుభవిస్తాడు. ఫలాలు ఇచ్చేది వంగుతుంది, ధనవంతుడు వినయంగా ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. మనసును అలా చేసుకో, నీ మాటలతో ఎవరూ గాయపడకూడదు. హృదయాన్ని అలా ఉంచు, ఎవరు దున్హకంతో తిరిగి రాకూడదు. సంబంధాలు అలా ఏర్పరచు, మాటలతో కాక మౌనంతో కూడా నడిచేవి. నమ్మకం వంతెనలా, పగిలితే అంటుతుంది కాని పాత నడకరాదు. ప్రవర్తనను ఆలయంగా చేసుకో, ఆహారాన్ని తపస్సుగా, ఆలోచనలను పూజగా. అప్పుడు జీవితం స్వయంగా దైవ రూపం అవుతుంది. ఇప్పుడు కూడా లోకం వాళ్ల ఉదాహరణలు ఇస్తుంది. మంచిచేసి సముద్రంలో పడేసేవాళ్లు. వాళ్లకు చప్పట్లు కావు, ఆత్మశాంతి కావాలి. ముఖాలు ఇప్పుడు ముసుగులు లాగా ఉన్నాయి. గుర్తింపు శబ్దంలో కాదు, మౌనంలో దొరుకుతుంది. దూరమైనప్పుడు బాధ రాదు, దగ్గరలో ఉండి అపరిచితుడు అయినప్పుడు బాధ వస్తుంది. శ్రీకృష్ణుడు చెప్తారు, అప్పుడప్పుడు మనిషి ఇంత గాయాలు తిని బాధ ఇవ్వడం ఆపేస్తాడు, భావించడం కూడా. ఎవరికైనా నీ ధ్వని చిరాకు కలిగేస్తే నీ మౌనాన్ని బహుమతిగా ఇవ్వు. కొన్ని సంబంధాల్లో మాట్లాడడం కూడా శబ్దం అవుతుంది. జీవితం శ్వాసలతో నడవదు, అది భావన, చెప్పకుండానే జీవించేది, చెప్పినా అపూర్ణంగా మిగిలేది. నీవు ఏమీ అవ్వాలి? లోకం కోరుకున్నదా లేక ఆత్మ పిలుస్తున్నదా? నేను ఎందుకు అవ్వాలి నీకు కావలసింది? నీవు ఎందుకు ఒప్పుకోవు నేను ఉన్నదాన్ని? మనిషి వింత, గెరగర తిరిగే రంగు చూసి మారుతుంది, ఇతడు అవకాశం చూసి మారుతాడు. జీవితంలో ఓటమి రాదు, ధైర్యంతో సంబంధం తెగిపోతుంది. అప్పుడప్పుడు దున్హకం సలహా అడగదు, కొంచెం మౌనంలో ఆధారం వెతుకుతుంది. బాధ భరించి ఏడవడం మరచిపోయినప్పుడు అర్థం చేసుకో, జీవితం కంటే ఎక్కువ అర్థం చేసుకున్నాడు. మాటలు రాళ్ళు అయితే మౌనంగా ఉండు. సత్యం శబ్దంగా అనిపిస్తే చుప్పగా ఉండు. ప్రజలు తరచు కోరుకుంటారు నీవు మంచిగా ఉండాలని కాని, నీవు వాళ్లకంటే ఉత్తమంగా అవ్వాలని కాదు. ఎత్తు పెంచడానికి ఇతరుల కాళ్లు నరకడం ఎంత ఎత్తు పడిపోతుంది. గమ్యం ప్రతి ఒక్కరికీ దొరుకుతుంది, తప్పి తడుస్తూ సరే. తప్పిపోయేవాళ్లు ఇంటినుంచి బయలుదేరనివాళ్లు. ముకుద్దర్ సికందర్ అవ్వడం అవసరమా? సికందర్ స్వయంగా ఖాళీ చేతులతో తిరిగవచ్చాడు. ఉపకారం చేసి చెప్పాల్సి వస్తే అది వ్యాపారం. దానంలో ప్రకటన ఉంటే అది అహంకారం, దయ కాదు. దీపం పూజనీయం ఎందుకంటే స్వయం కోసం కాదు, ఇతరుల కోసం మండుతుంది. అమ్మ గర్భంలో కూడా దేవుడు పిల్లలకు ఆహారం ఇస్తాడు, స్వంత ఆకలి ఆరోపణ ఎందుకు? తల వంచి చూడు, అహంకారం చచ్చిపోతుంది. కళ్ళు తడిసి చూడు, రాతి హృదయం కరిగిపోతుంది. నాలుకకు విరామం ఇవ్వు, కలహం ఆగపోతుంది. పళ్లకు విశ్రాంతి ఇవ్వు, ఆరోగ్యం మెరుగవుతుంది. కోరికలు తగ్గించు, సంతోషాల లోకం కనిపిస్తుంది.
ఆశలు తక్కువ చేయి అద్భుత శాంతి దొరుకుతుంది. శ్రీకృష్ణుడు చెప్తారు, జీవితం ప్రతిరోజూ కొత్త పాణ్యం నేర్పుతుంది. వయస్సు ఏమైనా ప్రతిశ్వాస గురువు. సాయంత్రం అస్తమించినప్పుడు పక్షులు తిరిగి వస్తాయి. ఆకాశంలో ఎగరడం సాధ్యం కాని బస చేయడం కాదు. సరైన దూరముంచు, దగ్గరలో అప్పుడప్పుడు ఊపిరి ఆడకుండా చేస్తాయి. నేను ఇప్పుడు మాటలతో కాదు, మౌనంతో మాట్లాడతాను. ముఖాల గుంపులో ముఖాలకు భయం లేదు, ముఖాలు ఎక్కువ ఉన్నవాళ్లకు భయం. కనిపించేది చరిత్రలో అది స్వాభిమానం, మాటల్లో కనిపిస్తే అహంకారం. అప్పుడప్పుడు ఏమీ అర్థం చేసుకోకపోవడం, తప్పుగా అర్థం చేసుకోవడం కంటే మేలు. ఒక మనిషి మరొక మనిషి నుంచి చాలా నేర్చుకుంటాడు. అబద్ధం, మోసం, ధోకా, ఆడంబరం, దురుసుగా. కాని ప్రేమ నేర్చుకోలేడు. శ్మశాన బూడిద చూసి మనసులో ఆలోచన వచ్చింది. కేవలం బూడిద అవ్వడానికి మనిషి జీవితాంతం ఇతరులతో ఎంత మండుతాడు. డబ్బు ఉంచడానికి బ్యాంక్ సులువు, బంగారం ఉంచడానికి లాకర్ సులువు. కాని హృదయ రహస్యాలు ఉంచడానికి సరైన మనిషి చాలా కష్టం. మరణముండి కూడా మనిషిలో ఇంత అహంకారం. ఆలోచించు, మరణం లేకపోతే ఈ లోకం ఎంత గర్వంతో నిండి ఉండేది. సమయమేమి పజిలిచ్చాడు, గందరగోళం జీవితం, పరిష్కారం వయస్సు. లోకంలో గొప్ప మందు బాధ్యత. ఒకసారి తాగితే జీవితాంతం అలసట రానివ్వదు. ఆ మనిషి ప్రతిమాట నిన్ను ఆలోచింపజేస్తే అతనితో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకు. ఒంటరిగా ఉండడం చాలా మేలు, తప్పు మనిషితో ఉండడం కంటే. స్నేహం చేయాలంటే సమయం తీసుకో, ఒకసారి చేశాక దృఢంగా నడిపించు. సమాధానం ప్రతిమాటకు ఇవ్వవచ్చు, కాని సంబంధాల విలువ తెలియనివాళ్లు మాటలు ఏమీ అర్థం చేసుకుంటారు. అంతా ఖరీదైపోయింది, కాని మాచిస్ ధర పెరగలేదు. ఎందుకంటే అగ్ని పెట్టేవాళ్ల ధర ఎప్పుడూ పెరగదు. ఆ సమాజంలో స్త్రీల గౌరవం ఎలా పెరుగుతుంది? ఇద్దరు పురుషుల గొడవలో తల్లి చెల్లెలకు తిట్లు. మర్యాద, అదబ్, శిష్టత కూడా ఏమిటో. వంగే ప్రతి వ్యక్తి దరిద్రుడు కాదు. నిజ హృదయాల గౌరవం నేను. ఈ తెలివైన లోకంలో గొప్ప మూర్ఖుడిని నేను. మోసం నుంచి ఎప్పుడూ భయపడకు, అది స్వయాన్ని మలచుకోవడానికి అవకాశం. ఇతరుల రహస్యాలు చెప్పేవాడు నీ రహస్యాలు కూడా చెబుతాడు. ధర ఏమైనా మనిషి అమ్ముడైతే 2 కాసులు కాదు. ఇంటి నిర్ణయాలకు బయటివాళ్లు కావాలంటే కుటుంబం నాశనం అంచున ఉందని అర్థం. అహంకారం ఉండకూడదు, ఎవరి అవసరం రాదని. భ్రమ కూడా ఉండకూడదు, అందరికీ నా అవసరమని. చూపించినంతకంటే ఎక్కువ నీ దగ్గర ఉండాలి, తెలిసినంతకంటే తక్కువ మాట్లాడాలి. ఎప్పుడూ గతం నుంచి ఎవరినీ అంచనా వేయకు. ప్రజలు నేర్చుకుంటారు, మారతారు, ముందుకు సాగుతారు. హాలు అడిగితే హాలు సరిచేయబడదు. ఈ గుంపుల లోకల్లో ఎవరో సొంతమని తృప్తి. బాధ వచ్చినప్పుడు ముందు జ్ఞాపకం వచ్చేవాడు అతి విలువైనవాడు. త్వరగా దొరికేది ఎక్కువ కాలముండదు, ఎక్కువ కాలముండేది త్వరగా రాదు. సుఖ దున్హకాలు అతిథులు, వస్తాయి వెళ్తాయి. వాటి లేకపోతే అనుభవం ఎక్కడనుంచి? వస్తువులకు విలువలేదు, మన అవసరం వాటిని విలువైనవి చేస్తుంది. ఇతరులను క్షమించు, దైవం నుంచి క్షమాపణ ఆశించినంత త్వరగా. వచ్చేవాళ్లు పోయేవాళ్లు నేర్పారు, వచ్చేవాళ్లు కూడా పోయేవాళ్లే. ధనం కాదు, పేరు కాదు, వాహ్వా కాదు. ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఈ 2 మాటల శ్రద్ధ కావాలి. స్వార్థం తప్ప ఎవరు ఎవరిని అడుగుతారు? చెట్టు ఎండిపోతే పక్షులు కూడా బస చేయవు. పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా స్థిరం కావు, సమయంతో మారుతాయి. అందుకే దున్హక సమయంలో ధైర్యం వదలకు. శ్రీకృష్ణుడు ఎప్పుడూ అన్యాయం చేయరు, నీవు అర్హుడైనది ఇస్తాడు. సాహసం పగిలినప్పుడు జ్ఞాపకముంచు, ఎవరైనా పక్కన ఉన్నా లేకపోయినా శ్రీకృష్ణుడు ఎప్పుడూ నీతో ఉంటాడు. నిన్ను ఇష్టపడనివాళ్ల ముందు సంతోషంగా ఉండు, నీ సంతోషం వాళ్లను ఇబ్బంది పెడుతుంది. శ్రీకృష్ణుడు చెప్తారు, ఒకసారి అవమానం భరించినవాడు మనిషి, రెండోసారి మహాత్మా, మూడోసారి మూర్ఖుడు. అద్భుతాలు అటువంటివాళ్లతో జరుగుతాయి, మనసులో అచంచల నమ్మకం ఉన్నవాళ్లతో. ఒకసారి ఒక రాజు ఉన్నాడు, వేటాడడం ఇష్టం. ఒకరోజు మంత్రి సైనికులతో అడవికి వెళ్లాడు. చాలా దూరం వెళ్లి దాహం వేసింది. అడవిలో బావి కనిపించింది. ఒక సైనికుడు చూశాడు, అక్కడ కంటి గ్రుడ్డివాడు నీళ్లు ఇస్తున్నాడు. సైనికుడు నీళ్లు అడిగాడు కాని వృద్ధుడు ఇవ్వడానికి నిరాకరించాడు. సైనికుడు మంత్రికి చెప్పాడు. మంత్రి వెళ్లి అడిగాడు, మళ్లీ నిరాకరణ. రాజు దాహం పెరిగిపోతోంది.
రాజు స్వయంగా వెళ్లి అడిగాడు. వృద్ధుడు గౌరవంగా నీళ్లు ఇచ్చాడు. నీళ్లు తాగాక రాజు అడిగాడు, నేను రాజునని ఎలా తెలిసింది? వృద్ధుడు చెప్పాడు, మనిషి గుర్తింపుకు కళ్ళు అవసరం లేదు, వాని నిజమైన గుర్తింపు. సైనికుడు, మంత్రి సిగ్గుపడ్డారు. ఇది నేర్పింది, వానికంటే గొప్పది ఏమీ లేదు. మంచి మాటల కళ ఉంటే జీవితంలో ఏమైనా సాధించవచ్చు. ఒంటరిగా నడవడం నేర్చుకో, ఇవాళ నీతో ఉన్నవాళ్లు రేపు ఉండకపోవచ్చు. ఎవరైనా ఈర్ష్య చేస్తే అది వాళ్ల సమస్య, నీ సామర్థ్యం వాళ్లకు జలని కలిగస్తోంది. మనిషి స్వంత దున్హకం కంటే ఇతరుల సుఖం చూసి ఎక్కువ దున్హకపడతాడు. అతి ఆలోచనతో సమస్యలు సృష్టిస్తాము, నిజంగా ఉన్నవి కావు. నమ్మకంతో ప్రార్థించు, సత్యహృదయంతో అడిగినది దొరుకుతుంది. నమ్మకముంచేటప్పుడు జాగ్రత్త, స్వంత పళ్ళు నాలుకను కొరికేస్తాయి. సమయం ఇవ్వేముందు ఆలోచించు, అంతా తిరిగి తీసుకోవచ్చు కాని సమయం కాదు. జీవిత ప్రయాణాన్ని సంతోషంగా చేయి, ఒప్పుకుంటే ఆనందం, లేకపోతే సమస్యలు ప్రతిరోజూ. అతి అనురాగం హానికరం, అనురాగం ఆశలు తెస్తుంది, ఆశలు దున్హకం. కర్మలపై నమ్మకముంచు, ఆశల కంటే ఎక్కువ దొరుకుతుంది. ప్రజలు చిన్న విషయాలకు వదిలేస్తారు, కాని శ్రీకృష్ణుడు కొంచెం ప్రార్థనకు చెయ్యి పట్టుకుంటాడు. ప్రతి ఒక్కరి సమయం మారుతుంది, సమయంతో నడవాలి. కష్టాలు ఎదుర్కొనేటప్పుడు ఆలోచించు, ఎంత ఎండైనా సముద్రాన్ని ఆర్చలేదు. లోకం అవసరం నియమంతో నడుస్తుంది. శీతాకాలంలో సూర్యుడు కోసం ఎదురుచూపు, వేసవిలో తిరస్కారం. నీ విలువ అవసరం ఉన్నప్పుడే. సలహా ఇచ్చేవాళ్లు వేలు, పక్కన నిలబడేవాళ్లు దైవం మాత్రమే. ఒకరోజు సమయం కాదు, స్వయంపై ఫిర్యాదు వస్తుంది. అందమైన జీవితం ముందు ఉండి దునియా గొడవలో పోయావు. తేనెలా మధురంగా ఉన్నవాళ్లే తేనెటీగలా కుట్టుతారు. అహంకారం గొప్ప దోషం, నీవు తప్పు అని ఎప్పుడూ భావించనివ్వదు. ఎక్కువ ప్రేమించినవాడి దగ్గరే ఏడిపించే శక్తి ఎక్కువ. సమస్యకు ప్రతి ఒక్కరూ స్వంత సమాధానం చెబుతారు. మార్గం చూపేవాడు స్వయంగా తప్పిపోయినవాడు కాదా అని బుద్ధితో పరిశీలించు. నీ సంతోషం బయట ఏమి జరుగుతుందనే ఆధారంగా ఉంటే ఎప్పుడూ బయటి పరిస్థితుల బానిసవు. సత్యం ఆకలి అందరికీ వేస్తుంది కాని సత్యం వడ్డించినప్పుడు తక్కువ మందికే రుచిస్తుంది. చెప్పినది మాటలు, చెప్పలేనిది భావన, కోరిక మీద కూడా చెప్పలేనిది మర్యాద. ఎవరైనా నీకు చెడు చేయాలనుకుంటే అది వాళ్ల కర్మల్లో రాసుకుంటుంది. మనం ఎందుకు చెడు ఆలోచించి కర్మ సమయం వృథా చేయాలి? జీవితంలో చాలా గాయాలు దొరుకుతాయి, గాయం కంటే దాచిన పాణ్యం జ్ఞాపకముంచు. శ్రీకృష్ణుడు చెప్తారు, సరళ మనిషితో మోసం నీ నాశనం ద్వారాలు తెరుస్తుంది. సమస్య ఇదే, సత్యవంతుడిని పొగడరు, ఉపయోగించుకోవడం ఆలోచిస్తారు. జీవితంలో వెనక్కి చూస్తే అనుభవం, ముందుకు చూస్తే ఆశ, పక్కలు చూస్తే సత్యం, లోపల చూస్తే దైవం, ఆత్మవిశ్వాసం. ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే మాటలతో కాదు, మంచి కర్మలతో సమాధానం ఇవ్వు. కర్మధ్వని మాటల కంటే బలమైనదే. దైవం కోసం ఖర్చు చేసింది వృథా కాదు, సమయమైనా డబ్బైనా భక్తైనా. పరమాత్మ నిన్ను ప్రత్యేకంగా చేశాడు, ఇతరుల్లా అవ్వి నీ నిజాన్ని నాశనం చేయకు. అచంచల నమ్మకం ఎవరిపైనా పెట్టుకు. ఉప్పు చక్కెర రంగు ఒక్కటే. పెరిగిన అవగాహన జీవితాన్ని మౌనం వైపు తీసుకెళ్తుంది. వంగాలంటే వినయం ముందు వంగు, శక్తి ముందు కాదు, రూపం ముందు కాదు, ధనం ముందు కాదు. ఉదయం సూర్యుడు, పరుగెత్తే గుర్రం చిత్రం పెట్టడం విజయం ఇవ్వదు. సూర్యుడు లేవడానికి ముందు లేవాలి, రోజంతా గుర్రంలా పరుగెత్తాలి. అహంకారి ఎప్పుడూ క్షమాపణ అడగలేడు, బలహీనుడు ఎప్పుడూ క్షమించలేడు. క్షమాపణ అడగడం వినయం, క్షమించడం శక్తి. చింత వదిలేయ్, చివరికి అంతా సరిగ్గా అవుతుంది, లేకపోతే చివరి కాదు. శ్రీకృష్ణుడు చెప్తారు, మనసు శుద్ధి, ద్వేషం లేనివాడు, ఆపద వచ్చినా ఎవరి సహాయం లేకపోయినా దైవ సహాయం ఏదో రూపంలో ఉంటుంది. మనసు అంధం, స్వంత జ్ఞానం లేదు. మనసు ఏమీ తెలియదు, సరైన మార్గం చూపదు. అందుకే అంధ మనసు మాటలు విని ముఖ్య పనులు ఆపకు. ఎప్పుడూ బుద్ధితో పనిచేయ్. బుద్ధితో ముఖ్య పనులు చేయడం మొదలు పెడితే మనసు స్నేహితుడు అవుతుంది. ఇప్పుడు మనసు శత్రువు, నిన్ను నాశనం చేస్తోంది. నిజాయితీ, విధేయత పనితో సంబంధం లేదు, ఉద్దేశ్యంతో. చేస్తున్నది అందరి మేలుకోసమా లేక స్వార్థం కోసమా? మౌనం మంచిది కాని ఉనికిని నాశనం చేసేది ఏమిటి? మౌనం శక్తి కూడా, బలహీనత కూడా.
ఎప్పుడు మౌనం ఎప్పుడు కాదు తెలియాలి. లోకంలో గొప్ప పుస్తకం మనమే. స్వయాన్ని అర్థం చేసుకుంటే సమస్యలు పరిష్కారం. జీవితం విజ్ఞానంలా ఎక్కువ ప్రయోగాలు చేస్తే మంచి ఫలితాలు. సంతోషాలు కెమెరాలో బంధించాము కాని ఫోటోల బయట నవ్వేవాళ్లు లేరు. నిజంగా జీవితం మార్గం అర్థం చేసుకున్నవాడు ప్రయాణంలో ధూళిని గులాల్గా భావిస్తాడు. ప్రాణం పోయాక శరీరం శ్మశానంలో మండుతుంది. సంబంధాల్లో ప్రేమ పోతే మనిషి మనసులోనే మండుతాడు. సంబంధాలు బలహీనం, ఇతరుల మాటల్లో వచ్చి విడిపోతాయి. సంతోషాలకు మార్గం లేదు, సంతోషంగా ఉండడమే మార్గం. పండ్లు నుంచి నేర్చుకో, ఉప్పు వేసినా రుచి పెరుగుతుంది. మనిషి మధురం తిని విషం కక్కుతాడు. సమయం ఎప్పుడూ ఆగదు. ఇవాళ చెడ్డ సమయమైతే రేపు మంచిది వస్తుంది. నిస్వార్థంగా కర్మ చేయి, అది నీ చేతుల్లో ఉంది. సత్యం దూచ్ అలవాటు పడినవాళ్లకు మాత్రమే కఠినం. అదృష్టం, పరిస్థితులు సహకరించినప్పుడు హోదా లేనివాళ్ల మాటలు కూడా వినాల్సి వస్తుంది. చందనం సుగంధానికి ప్రసిద్ధి కాని అదే చెట్టుపై విషసర్పాలు. బయట మధురంగా మాట్లాడేవాడు లోపల శత్రుత్వం ఉంచవచ్చు. ఆలోచించి నమ్ము. లోభం కింద పడి ఉంటుంది, ప్రజలు ఎత్తడానికి పడతారు. ప్రేమ ఎప్పుడూ అవసరాలు తీర్చడానికి కాదు, సుఖ దుఃఖాల్లో పక్కన ఉండడం, భావనలు అర్థం చేసుకోవడం. నియంత్రణలో లేనిదానిపై చింత లాభం లేదు. గౌరవం ఉన్నవాడికి అవమానం మరణం కంటే బాధ. సమస్యల పరిష్కారం మార్గదర్శకుడు ఎవరు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. వానిలో గొప్ప శక్తి, మధురంగా మాట్లాడేవాళ్ల మిర్చి కూడా అమ్ముడవుతుంది, కఠినంగా మాట్లాడేవాళ్ల తేనె కూడా కాదు. మనసు చెడ్డగా ఉన్నప్పుడు కఠిన మాటలు మాట్లాడకు. మనసు తర్వాత సరిచేయవచ్చు కాని మాటలు తిరిగరావు. దైవం మనిషి పరీక్ష తీసుకునేటప్పుడు సహన శక్తి కూడా పెంచుతాడు. ఒంటరిగా నిలబడే ధైర్యముంచు. లోకం జ్ఞానం ఇస్తుంది కాని పక్కన నిలబడదు. ఈ లోకంలో జీవిత భారం స్వంత భుజాలపై, ఇతరుల భుజాలపై శవయాత్ర మాత్రమే. జీవంగా ఉన్నవాడు ఆత్మనిర్భరుడు. ప్రతి ఒక్కరూ విజయం స్వయంగా వచ్చి ముద్దు పెట్టుకోవాలని కోరుకుంటారు. విజయం భూమిపై కాళ్లు ఉన్నవాళ్లను ముద్దు పెట్టుకుంటుంది, కలల ఆకాశంలో ఎగరేవాళ్లను కాదు. విజయం ఇంట్లో కూర్చుని కలలు కనేవాళ్లకు రాదు, నిరంతరం ప్రయత్నించేవాళ్లకు వెళ్తుంది. జీవితంలో చాలా మందిని కలుస్తాము, అసఫలులుగా భావించుకున్నవాళ్లు, నిరాశలో మునిగిపోయినవాళ్లు, ఈ జీవితంలో ఏమీ సాధ్యం కాదని ఒప్పుకున్నవాళ్లు. కాని సత్యం అది కాదు. ఈ లోకంలో అయోగ్యుడు ఎవరూ లేరు. అక్షరం లేదు మంత్రంలో భాగం కానిది, మొక్కలేదు ఔషధం కానిది, విషం లేదు అమృతం కానిది. అలాగే వ్యక్తి అయోగ్యుడు కాడు, అతని ఆలోచన చేస్తుంది. అంతర్మనసును మేలుకొల్పు. ఆశలతో నిండిన లోకంలో నిరాశ లేదు. స్వయాన్ని బిజీగా ఉంచు, చింతకు ఏమీ దొరకదు, ఉన్న సంతోషం కూడా పోతుంది. సమయం నది నీళ్లలా తాకవచ్చు కాని ఒకే నీటిని రెండోసారి తాకలేవు. సమయం వస్తుంది కాని ఒకే సమయం మళ్లీ రాదు. జీవితంలో కఠిన పాక్యాలు మధురంగా మాట్లాడేవాళ్ల నుంచే వస్తాయి. స్వార్థగూడులో ఉపకారం కూడా పాపం. తన ఈత నేర్పినవాడినే ముంచేవాడు సిద్ధం. విజయం కావాలంటే గమ్యంపై కన్ను, బావి మాటలు గాలికి వదిలేయి. ప్రతి మనిషిలో ప్రతిభ ఉంటుంది, ఇతరుల్లా అవ్వడంలో నాశనం చేస్తారు. లోకంలో ప్రతి వస్తువు దెబ్బతిని పగులుతుంది, విజయం మాత్రమే దెబ్బతిని వస్తుంది. నియతి మంచిగా ఉంటే నసీబ్ చెడ్డగా ఉండదు. కొండ ఎక్కేవాడు వంగ నడుస్తాడు, దిగేవాడు అహంకారంగా. వంగ నడుస్తున్నవాడు ఎత్తుకు వెళ్తున్నాడు, అహంకారంగా నడుస్తున్నవాడు కిందికి. జీవితముంటే లక్ష్యాలుంటాయి, లక్ష్యాలుంటే దారులు, దారులు ఉంటే అడ్డంకలు. కొండ శిఖరం చేరాలంటే జారుడు ఎన్నిసార్లు పడవేస్తుంది, రాళ్లు వదిలేస్తాయి. సాధారణుడు ప్రతికారం ఎంచుకుంటాడు, కొండను నాశనం చేయాలని. కాని కొండను ఎవరు నాశనం చేయగలరు? అసఫలతతో పాటు అపకీర్తి కూడా. మరొక మార్గం మార్పు. కొండను తవ్వకుండా మెట్లు వేస్తే సులువుగా చేరవచ్చు. ఒంటరిగా ఉన్నవాడు ఎవరూ ఇష్టపడరని కాదు, లోకం నిజం తెలుసుకుని ఒంటరిగా ఉన్నాడు. సహన శక్తి ఉన్నవాడికి సాటిలేడు. నవ్వుతూ ఉంటే లోకం నీతో ఉంటుంది, లేకపోతే కన్నీళ్లకు కళ్లలో కూడా చోటులేదు. సంతోషాలు స్వయంగా వెతుక్కోవాలి, దుఃఖాలు ఏ కారణంతోనైనా వస్తాయి. జ్ఞాపకముంచు, చెడ్డవాళ్లు సలహాతో మారరు, బంసి వాయించినవాడు మహాభారతం జరగనివ్వడు. ప్రతి సంబంధం పక్షిలా గట్టిగా పట్టుకుంటే చస్తుంది, వదులుగా అయితే ఎగిరిపోతుంది, ప్రేమతో పట్టుకుంటే ఎప్పుడూ పక్కన ఉంటుంది. సిమెంట్ నుంచి నేర్చుకో,
కలపడానికి వినయం అవసరం, కలిసి ఉండడానికి బలం. ప్రజలు నీ చెడు చూసి ఇబ్బంది పడరు, వాళ్లకు నిన్ను గౌరవించడానికి మరో మార్గం తెలియదు. అప్పుడప్పుడు ఇతరులకు ధైర్యం ఇస్తూ స్వయంగా పగిలిపోతాడు. సంబంధం నీరు ఒక్కటే, రంగులేదు రూపం లేదు కాని జీవితానికి అవసరం. కష్ట సమయం మనిషికి దర్పణంలా నిజ స్వరూపం చూపిస్తుంది. ముఖరంగు చూసి స్నేహం చేయకు, శరీరం నలుపు సరే మనసు నలుపు కాదు. జీవితం ఆట సమయం చేతుల్లో, మనిషి కేవలం పాత్ర పోషిస్తాడు. స్వయంపై ఎక్కువ నమ్మకముండాలి, ఇతరులపై ఉన్నా లేకపోయినా. మంచి సంబంధాలు, స్నేహితులు ఉంటే పాదయాత్ర కూడా అద్భుతం. నిన్ను జీవితంలో కోరనివాళ్లతో బలవంతం కంటే గౌరవంగా వదిలేయ్. అవగాహన పెంచు, లేకపోతే మోసం తినడానికి సిద్ధం. సరైనదైతే నిరూపించుకోవడం అవసరం లేదు, సమయం చెబుతుంది. వ్యర్థ చింత శక్తిని తగ్గిస్తుంది. ఈ లోకంలో చాలా అందమైన చోట్లు ఉన్నాయి, గొప్ప అందం నీలోపలే. నీ క్రోధం నిన్నే శిక్షిస్తుంది, బయటి శిక్ష అవసరం లేదు. నిద్ర మంచిగా వచ్చేది రోజూ నిజాయితీగా జీవించినప్పుడు. ప్రజలు ఏమనుకుంటారో నీవు తప్పు చేయకపోతే పట్టించుకోకు. స్వయాన్ని ఎప్పుడూ ఇతరులతో పోల్చకు, దైవ సృష్టి ప్రత్యేకం. సహన శక్తి ఉన్నవాడికి సాటిలేడు. నడవడానికి సిద్ధం అవ్వు, గమ్యం చేతులు చాచి ఎదురుచూస్తోంది. భయపడకు, జీవితంలో ఏమి జరిగినా కొత్త అనుభవం. కష్టం తర్వాత కలలు నెరవేరకపోతే దారులు మార్చు, చేకాని ఆశ ఎవరిపైనా పెట్టకు. దైవమే సరైన ధర ఇస్తాడు, మనుషులు కాదు. అవగాహన ఉన్నవాడు సమస్య పరిష్కారం వెతుకుతాడు, మూర్ఖుడు సాకులు చెబుతాడు. ఈ లోకంలో దైవం తప్ప ఎవరు పూర్తిగా ఎవరివీ కాదు. సంతోషంగా ఉండాలంటే మొదటి విషయం నిన్ను మరచినవాళ్లను మరచిపో. దైవ నిర్ణయాలపై సందేహం పెట్టుకు, శిక్ష వస్తే తప్పు జరిగిందని. బలహీన క్షణాల్లో నీ సత్యాన్ని ఇచ్చినవాళ్లే నీ ఎగతాళి చేస్తారు. దైవం అప్పుడప్పుడు సంబంధాలు తెంపేస్తాడు, ఎవరు నీ జీవితం నాశనం చేయకుండా. లోకంలో అతి తెలివైనవాళ్లు ఇతరుల నుంచి ఆశ లేదని తెలుసుకున్నవాళ్లు. గెలిచేవాడు నిరంతరం ప్రయత్నించేవాడు, ఓడేవాడు మళ్లీ మళ్లీ ఫిర్యాదు చేసేవాడు. అదృష్టవంతులు అందరికీ దొరికినవాళ్లు కాదు, దొరికింది మంచిగా చేసుకున్నవాళ్లు. మనసు గొప్ప స్నేహితుడు కావచ్చు, శత్రువు కావచ్చు. మనసు గెలిచితే శత్రువు, నీవు మనసు గెలిచితే స్నేహితుడు. తప్పు ప్రతి ఒక్కరికీ జరుగుతుంది, మార్చుకోవడం శుభ్ర హృదయం ఉన్నవాడు మాత్రమే. సంబంధాలు కోల్పోవడం ఇష్టం లేనివాడు. అప్పుడప్పుడు మనిషి పగలడు, మారడు, కేవలం ఓడిపోతాడు. స్వయంతోనో అదృష్టంతోనో సొంతవాళ్లతోనో. కష్టాలు వచ్చినప్పుడు పరమాత్మ వేల దారులు తెరుస్తాడు. నమ్మకం తెంపేవాడు నమ్మినవాడికంటే మూర్ఖుడు, మంచి మనిషిని కోల్పోతాడు. మంచి చేస్తూ ఉండు, చెడు స్వయంగా దూరమవుతుంది. కలలు చూడడం ఇష్టమైన వాళ్లకు రాత్రి చిన్నది, కలలు నెరవేర్చడం ఇష్టమైన వాళ్లకు రోజు చిన్నది. గుంపు ఎప్పుడూ సులువైన దారిని ఎంచుకుంటుంది కాని అది సరైనదని కాదు. స్వంత దారి ఎంచుకో, నిన్ను నీకంటే ఎవరు బాగా తెలియరు. మనసు ఒకచోటు, ఏమి విత్తినా పెరుగుతుంది. ఆలోచన అయినా, ద్వేషమైనా, ప్రేమ అయినా. క్రోధం అంటే ఇతరుడి తప్పుకు స్వయాన్ని శిక్షించడం. సొంతవాళ్లు మళ్లీ మళ్లీ అవమానిస్తే దూరంగా వెళ్ళు, మంచిది. అవసరం కంటే ఎక్కువ సమర్పణ ప్రజలు బలహీనంగా భావిస్తారు. తప్పులు ఒప్పుకుంటేనే మంచి మనిషి అవుతావు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎంత బలంగా అవుతావో అంత సులువు. ఇదే జీవిత సిద్ధాంతం. కష్టం గొప్పదైతే విజయం కూడా గొప్పదే. నీటి బొట్టు వేడి ఇనుముపై పడితే నాశనం, కమలకుపై పడితే మెరుస్తుంది, గుల్లలో పడితే ముత్యం. బొట్టు ఒక్కటే, తేడా సహవాసం. ఇతరులు చెప్పినందుకు మంచి చెడు అయితే లోకం స్వర్గం లేక నరకం అవుతుంది. ఎవరు ఏమంటారో పట్టించుకోకు, సరైనది సత్యమైనది చేయి. సమయం త్రాసు, చెడ్డ సమయంలో సొంతవాళ్ల నిజ బరువు చూపిస్తుంది. కొత్తవాళ్లతో ఎంత సంతోషంగా ఉన్నా వాళ్లు గాయపరిచినప్పుడు పాతవాళ్లు జ్ఞాపకం వస్తారు. రూట్టు అయిన తర్వాత తప్పు ఎవరిదైనా మొదటి అడుగు నిజ ప్రేమికుడే వేస్తాడు. ఇలాంటి మాటలు మీ హృదయాన్ని తాకితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో చేరండి.